హాయ్, ముందుగా ఇదే వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రవీణ్ రాయపాటి అనే ఛానల్ యొక్క లింక్ ఉంటుంది. ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్లో నేను పెట్టే వీడియోస్ ఏంటంటే మన రియల్ లైఫ్, మన జీవితంలో జరిగే సంఘటనల గురించి అందులో చెప్తూ ఉంటాను. అంటే ఎలా అంటే అసలు మన జీవితం ఎలా గడపాలి, ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి, ఎలాంటి వాటికి దగ్గరగా ఉండాలి, ఎలాంటివి చెప్పాలి, ఎలాంటివి చెప్పకూడదు, ఇలా మన రియల్ లైఫ్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ గురించి నేను రోజు ఒక టాపిక్ తీసుకొని చెప్తూ ఉంటాను. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, ఒకసారి చూడండి. ప్రవీణ్ రాయపాటి ఛానల్ పేరు ప్రవీణ్ రాయపాటి. ఇక ఈరోజు టాపిక్లోకి మనం వెళ్దాం. చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరుగుతుంది, ఎందుకంటే నాది 9 ఫ్యాక్ట్స్ అనే ఛానల్ హ్యాక్ చేశారు. సో ఆ బాధ నుంచి తేరుకునేసరికి ఈ టైం అయిందండి. అందుకే 2 డేస్ గ్యాప్ తీసుకున్నాను. ఇక ఈ రోజు నుంచి మళ్ళీ వీడియోస్ చేస్తాను. ఇందులో ఆ ఛానల్ ఇంకా రాలేదు. యూట్యూబ్ వాళ్ళ కంప్లైంట్ కూడా చేశాను, చూద్దాం వస్తుందో రాదు. ఇక ఈరోజు టాపిక్లోకి మనం వెళ్ళినట్లయితే, కంబోడియా దేశంలో ఇప్పటికి కూడా ఒక విచిత్రమైనటువంటి ఆచారం ఉంది. ఎందుకు విచిత్రమైన అంటున్నా అంటే, ఆ దేశంలోని కొన్ని ప్రాంతాల్లోని కొంతమంది వయసుకు వచ్చిన అమ్మాయిలకు కొన్ని టెంట్లు వేస్తారు ఊరికి దూరంగా. ఆమె ఆ టెంట్లోనే ఉంటుంది. అంతేకాదు, ఆమెకు నచ్చిన అబ్బాయితో ఆమె ఏమైనా అంటే ఆ టెంట్లో ఏమైనా చేయొచ్చు. పైగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమందితో అయినా శృంగారం చేసి చివరిగా ఒకరిని మాత్రం, ఇచ్చిన గడువులోపు ఒకరిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి జీవిత భాగస్వామిగా. ఈ ఆచారం ఇప్పటికీ కంబోడియా దేశంలో ఉందండి. ఇక నెక్స్ట్, మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు వాడే అదే బ్రాండ్ కారును ముఖేష్ అంబానీ కూడా వాడుతున్నాడు. ఆ కారు ఏంటంటే BMW 760Li. ఇది బుల్లెట్ ప్రూఫ్. ఇది ఎంత ఘోరమైన బాంబు పేలుళ్ళనైనా భరించగలదు. అంటే ఎంత పెద్ద బాంబు పేలుడు జరిగినా ఏమి కాదు అందులో ఉండే వాళ్ళకు. నెక్స్ట్, ఎడెన్ అంటే ఎమెన్లో పుట్టి ముంబైలో పెరిగిన ముఖేష్ తండ్రి, బాగా గుర్తుపెట్టుకోండి, ఇతని సొంత స్థలం వచ్చేసి ముఖేష్ వాళ్ళ నాన్న ఎమెన్. అయితే ఆయన వచ్చేసి ముంబైలో పెరిగి ధీరుభాయ్ అంబానీ వ్యాపారం ప్రారంభించడానికి భారతదేశానికి వెళ్ళారు. ముఖేష్ అంబానీ తండ్రి అయినటువంటి ధీరుభాయ్ అంబానీ వ్యాపారం ప్రారంభించడానికి భారతదేశానికి వచ్చారు. అయితే చాలామందికి ఇది తెలియదు, కానీ ముఖేష్ అంబానీ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో డ్రాప్అవుట్ స్టూడెంట్. ఇది ఇంకా ఆశ్చర్యం. ఇక జడ్ స్థాయి భద్రత పొందిన భారతదేశపు ఏకైక వ్యాపారవేత్త ఎవరైనా ఉన్నారా అంటే అది అంబానీనే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఉక్రెయిన్లో ఆక్సానా మలయ. ఈమె 8 ఏళ్ల అమ్మాయి. 6 సంవత్సరాలు కుక్కలతో కలిసి జీవించింది. కుక్కలతో కలిసి తినేది, కలిసి తిరిగేది, కలిసి చేసేది, ఇలా కుక్కలతోనే బతికింది ఆమె 6 సంవత్సరాల వరకు కూడా. ఇక మార్కోస్ రోడ్రిగెజ్ పాంటోజా దక్షిణ స్పెయిన్ పర్వతాల్లో తోడేళ్లతో పాటు 12 సంవత్సరాలు నివసించాడు. ఇతను 19వ సంవత్సరాల వయసులో అతన్ని స్పెయిన్లో కనుగొని తీసుకొచ్చి మానవుల్లో వదిలేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి అతను కాస్త మెరుగుపడినట్టు అని చెప్తారు. 12 సంవత్సరాలు తోడేళ్లతో పాటు జీవించాడు ఇతను. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం అని చెప్పాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆండ్రీ టాల్స్టిక్ను సైబీరియాలోని మారుమూల ప్రాంతంలో 3 నెలల వయసు నుంచి 7 సంవత్సరాల వయసు వరకు కుక్కలతోనే ఉన్నారు, తిరిగాడు కూడా ఈ వ్యక్తి. అయితే అతనికి మానవ పరస్పర చర్య లేదు. అంటే ఏంటంటే మానవులతో సంబంధాలు అస్సలు లేవు. మానవులను చూస్తే విచిత్రంగా చూడడం మొదలు పెడతాడు. ఇక అంతేకాదు, నడవడం కూడా 4 కాళ్ళతోనే నడుస్తాడు. అంటే చేతులు కాళ్ళు 2 ఉపయోగించి నడుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ కుక్కలతో పాటు తిరిగాడు కదా అక్కడ, అలా అన్నమాట. ఇక ప్రజలు అతని దగ్గరికి వెళ్తే కుక్కలాగా కరవటం, తినడానికి ముందు అతను ఆహారాన్ని కుక్క ఎలాగైతే గతుకుతుందో అలాగే తింటాడు, అలాగే నీరు కూడా తాగుతాడట. నిజంగా విచిత్రంగా ఉన్నారని చెప్పచ్చు. ఇక మదీనా అనే అమ్మాయి, 3 ఏళ్ల అమ్మాయి, పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాల వయసు వరకు కుక్కలతో నివసించింది. ఈ వింత రష్యాలో జరిగింది. ఇలా కొంతమంది కుక్కలతో కలిసి, వివిధ జంతువులతో కలిసి జీవించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అయితే కనిపించిన వాళ్ళని తీసుకొచ్చి మానవుల్లో వదిలేస్తుంటారు, కనబడిన వాళ్ళు మాత్రం అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, ఇక్కడ మీరు చూసినట్లయితే పర్వతాల్లో తోడేళ్లతో పాటు 12 సంవత్సరాలు కలిసి ఉన్నాడుగా. ఇలాంటి వ్యక్తులు ఇంకానే ఉండొచ్చు పర్వతాల్లో, లేకపోతే అడవుల్లో. ఇలా నేను అందించిన సమాచారంపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన తెలుగు వార్తా ఛానల్ని. ఇక ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ప్రవీణ్ రాయపాటి ఛానల్ యొక్క లింక్ ఉంటుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందులో చాలా ఇంపార్టెంట్, ఒకసారి మీరే చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.